హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాలకు ఇప్పుడు ముఖ్యమైన పథకంగా రుణమాఫీ అయితే మారడం జరిగింది. రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మన ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలి, అసలు రుణమాఫీ అమౌంట్ అనేది ఎలా జమ అవుతుందన్న విషయానిపై అయితే పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రత్యేకంగా వెళ్ళాల్సిన గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా డబ్బులు అనేవి జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి జమ అవడం అయితే జరుగుతాయని మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ అవడంతో పాటు వారందరికీ మెసేజ్లు కూడా రావడం అయితే జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరియు రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్టు వెల్లడిస్తున్నారు. మరెన్నో వివరాల కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you for watching.